వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు ఆరావళి. జానకీరాంపురం PSCS లో 2 కోట్ల రూపాయలు అవకతవకలపై విచారణ. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకీరాంపురంలోని PSCS లో సుమారు 2 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని అందిన ఫిర్యాదుపై సుమారు ఏడాదిన్నర కాలంగా విచారణ సాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. 3 నెలలకు ఒకసారి ఆ శాఖలో ఒకరిని విచారణాధికారిగా నియమించడం, నామమాత్ర విచారణ జరపడం, వెళ్లిపోవడం జరుగుతుందే కానీ స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. 51 సెక్షన్ ప్రకారం విచారణ చేసి నిగ్గు తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆ శాఖ ఉన్నతాధికారి ఫిర్యాదుదారులు కిలాడ సాంబమూర్తి నాయుడు, గొర్లు రాంబాబు, గొర్లు నారాయణరావు, పెదపాటి శ్రీనివాసరావు గత వారం చేసిన ఫిర్యాదు మేరకు చోడవరం డివిజన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వివి ప్రసీద్ కుమార్ కు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన సోమవారం PSCS కు వచ్చి ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదుదారులను విచారణ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ విచారణలో పాల్గొన్న కిల్లాడ సాంబమూర్తి నాయుడు, గొర్లు నారాయణరావు, గొర్ల రాంబాబు, పెదపాటి శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా అవకతవకలపై విచారణాధికారి సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసీద్ కుమార్ కి వివరిస్తున్న ఫిర్యాదుదారులు సస్పెండ్ అయిన BVVRJ కృష్ణ భార్య జోగులమ్మ పేరున మంజూరైన 2.5 లక్షలు వెంటనే జమ చేయించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సుమారు 250 మంది సభ్యులకు చెందిన ఛార్జీ డిక్లరేషన్ రుణాల నిగ్గు తేలాలంటే 51 సెక్షన్ విచారణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేకుండా ఇచ్చిన రుణాల బాధితులు, బినామీలు అధిక సంఖ్యలో పాల్గొని తమకు జరిగిన అన్యాయాన్ని విచారణాధికారికి వివరించారు. ఈ సందర్భంగా విచారణలో ఫిర్యాదుదారులు తెలిపిన వివరాలు నమోదు చేయడం జరిగిందని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని విచారణ అధికారి తెలిపారు. ఈ విచారణ నివేదికను మాపై ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకీరాంపురం PSCS సంఘ పరిధిలో ఉన్న సంఘ సభ్యులు రాసి ఇచ్చిన స్టేట్మెంట్. సార్ ఒకసారి మీరు జానకీరాంపురం PSCS లో జరుగుతున్న సుమారు 2 కోట్ల రూపాయల అవినీతిపై మరియు బినామీ రుణములపై జరుగుతున్న విచారణ క్రమంలో ఎవడైనా ఇచ్చినట్టు సేల్ ఆఫీసర్ లేడు, EP నెంబర్ లేదు, ఎలా కడతారు మీరు? వెంటనే కలెక్టర్ పెట్టండి అని ఆయన అన్నాడండి. నిజంగా ఏంటి సార్ ఇది? ఒక సొసైటీ అని ఏంటంటారంటే దృష్టి చూస్తూనే ఉండండి నిరంతర వార్త 77 టీవీలో.